తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళాం. అది కూడా మేము ఆనాడు ఆయన విజయానికి చాలా కృషి చేశాం. నందికొట్టు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ తెచ్చి ఆయన మరి గెలవడం జరిగింది అన్నారు. మనము చూస్తే ఆ రోజు భూమన్నారెడ్డి ఒకసారి, ఆ తర్వాత శబరమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మహిళ మొట్టమొదటిసారి కూడా, అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండవసారి విజయాన్ని సాధించడం జరిగింది. ఒక చరిత్ర. దీంట్లో అందరికీ కూడా మరి ఆమె విజయంలో అందరి పాత్ర ఉంది. మహిళల పాత్ర, యువత వాళ్ళ రోల్, అదే రకంగా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, రైతులు అందరూ కూడా, నిరుద్యోగులు, ఉద్యోగులు, తర్వాత మరి బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు, అదే రకంగా ఆర్య వైశ్యులు, మరి చెప్పినటువంటి మైనారిటీ సంబంధించినటువంటి మరి బలంగా ఉన్నటువంటి కాపు బలిజ కమ్యూనిటీకి చెందినటువంటి బీసీలలో అన్ని క్యాస్టులుగా చాలా పెద్ద ఎత్తున మరి గట్టిగా కృషి చేసి పట్టుదలతో తెలుగుదేశం పార్టీ శబరి దాన్ని గెలిపించారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ విజయం వాస్తవంగా చూస్తే ఒకవైపున మొత్తం 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ ఓ కోటీశ్వరులు, వీళ్ళంతా కూడా మనం చూస్తే మరి రియల్ ఎస్టేట్ దందా చేసి ఎంతో సంపాదించినటువంటి వారు, వేల కోట్లు సంపాదించిన క్యాండిడేట్స్ అవుతారా. అదే రకంగా భూ కబ్జాలు చేసి, ఇసుక దందాలు చేసి, అనేక రకాలుగా వ్యాపారాలు చేసి సంపాదించినటువంటి వారు దాదాపుగా మొత్తం 7 మంది కూడా చూస్తుంటే డోమ్ నియోజకవర్గం ఎదుగున రాజేంద్ర గారు చాలా కలిపోయావయా, ఎందుకు తీస్తున్నావయ్యాను, చాలా ధనవంతుడు ఆయన ఒకటేసారి ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. మరి ఇట్లా ఆయన పెద్ద 100 కోట్ల అధిపతి. మరి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఆయనకే తెలియదు ఎంత ఆయన ఎన్ని కోట్లు ఉండేవి, 10,000 కోట్లు ఉన్నాయి. అదే రకంగా మరి బంగానపల్లిలో ఉన్నటువంటి కాటసాని రామిరెడ్డి గారు మరి ధనవంతులు. ఇవే కాకుండా మరి శిల్పాలు, ఆ శిల్పాన్ని చూసినా ధనవంతులు, ఏ చిన్న శిల్పాన్ని చూసినా ధనవంతులు, పెద్ద శిల్పాన్ని చూసినా ధనవంతులు. 1,000 కోట్లు అవతలు ఉన్నటువంటి వారు తంగుల 1,000 కోట్ల రూపాయల అధిపతులు. ఇంకా నందికొట్కూరు నుంచి కూడా అక్కడి నుంచి కడప నుంచి తీసుకొని వచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే బాగా ధనవంతులు. అంటే ఒకవైపున ధనవంతులు క్యాండిడేట్స్, ఇంకొక వైపున చాలా సింపుల్గా ఉన్నటువంటి వాళ్ళు. దీంట్లో చూస్తున్నారు మరి శ్రీశైలం కూడా రాజశేఖర్ వ్యవసాయదారులు, అదే రకంగా ఇక్కడ ఫారూక్ గారు లోకల్ పర్సన్, ఇక్కడ స్థానికంగా అతను మరి పూర్వం నుంచి ఉన్నటువంటి కుటుంబం. అదే రకంగా అఖిలప్రియ గారు, ఆమె కూడా వెరీ సింపుల్ లేడీ. ఆమె మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా ఫైనాన్షియల్గా కటకట ఉన్నటువంటి పరిస్థితి. అదే రకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ తల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా, ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా పెద్ద ధనవంతులు కాదు వీళ్ళంతా కూడా. ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. మరి అట్లాగే అన్ని నియోజకవర్గాలు మనం అనలైజ్ చేసినప్పుడు ఒకవైపున ధనికులు క్యాండిడేట్స్, ఇంకొక వైపున రైతులు, సింపుల్ క్యాండిడేట్స్, ప్రజాసేవలో నిమగ్నమైన ఉన్నటువంటి క్యాండిడేట్స్ పోటీ చేసినారు. చిత్తుగా ఇక చేసిన రౌడీజాన్ని
వీళ్ళు చేసిన భూ దందాలను, భూ కబ్జాలను ఎక్కడ పడితే అక్కడ రాజకీయం ప్రజాసేవ చేయనీకి రాలేదు. డబ్బులు సంచులు తీసుకొని ఈ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ పోతే డబ్బు సంపాదన కోసం వచ్చినటువంటి ప్రజలు గమనించారు. మొదటి నుంచి చెప్తున్నాం, వీళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. 2 కాటసాన్లు, 2 శిల్పాలు, గంగుల, అదే రకంగా ఈ బుగ్గ ఖచ్చితంగా మరి పగిలిపోతుంది ఆ బుగ్గ అని ఇట్లా 7 మంది స్వీప్ చేయడము. మరి దీంట్లో శబరమ్మకు 1,12,000 ఇక్కడ మెజార్టీ రావడం మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి నేను అంటాను. ఇంకో విషయం ఏముందంటే, వీళ్ళు చేసిన అరాచకాలు పాపం వ్యాపారస్తులను వదలి మొన్నైతే ఎలక్షన్స్లో ఎంత బెదిరించారంటే, అసలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఉన్న కలెక్షన్ తీసుకొని బయటకు వస్తే పట్టించారు. బయటికి రావడం పట్టించారు. 50,000 కంటే పైన ఉంది మీద. చాలా ఘోరాలు. ఇంకా ప్రైవేటు ఆస్తులను ఆక్రమించుకున్నారు. పంచాయతీలు అని చెప్పి ఇవన్నీ కూడా వీళ్ళ గొయ్యి వీళ్ళు దోక్కున్నారు. ఈరోజు డోర్ నియోజకవర్గంలో బాగా గుర్తించామన్నాడే రచ్చబండ కార్యక్రమంలో దిగినప్పుడే అంత ఫాల్స్ ప్రామిసెస్. ఒకవైపున చిన్న మైన్స్ మీద ఆధారపడి బతికిన కుటుంబాలను చిన్న భిన్నం చేసి పెట్టాడు ఆయన. ట్యాక్సులు పెంచి పారేశారు. ఇదే కాకుండా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు తాగేదానికి నీళ్లు కూడా లేకుండా చేశారు గ్రామాలలో. అన్నీ కూడా చెంపపెట్టు. ఇంకా లారీ ఓనర్స్ శ్రీశైలం నియోజకవర్గంలో బతుకు తెరువే లారీ ట్రాన్స్పోర్ట్లో స్థిరపడినటువంటి 100 కుటుంబాలు గ్రీన్ ట్యాక్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.